హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు తెల్మా. ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన హారర్ థ్రిల్లర్ సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు. కాబట్టి ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఒక తండ్రి కూతురుని చూపిస్తారు. ఆ అమ్మాయి మన కథలో హీరోయిన్. సో హీరోయిన్ వాళ్ళ నాన్న ఇద్దరు కలిసి ఫారెస్ట్ లో వేటాడటానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత హీరోయిన్ వాళ్ళ నాన్న ఫారెస్ట్ లో ఉన్న జంతువుకి గురి పెట్టకుండా తన కూతురికే గన్ను గురిపెట్టి చంపాలనుకుంటాడు. అసలు ఎందుకు చంపాలనుకుంటున్నాడు, తన కూతురు అంత పాపం ఏం చేసిందని చెప్పేసి మనకు ముందు ముందు తెలుస్తుంది. కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత కథ ఓపెన్ అవుతుంది. పెరిగి పెద్దయిన మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఒక కాలేజీలో చదువుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా తన కుటుంబానికి దూరంగా హాస్టల్లో ఉంటుంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే హీరోయిన్ కాలేజీలో జరిగిన ప్రతి ఒక్క సంఘటన వాళ్ళ నాన్నతో షేర్ చేసుకుంటుంది. క్లాసులు ఏం చెప్పారు, ఏం చదువుకుందని చెప్పేసి ప్రతిదీ ప్రాపర్ గా చెప్తూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ చదువుకుందాం అని చెప్పేసి లైబ్రరీకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత చదువుకునేటప్పుడు సడన్ గా తన బాడీ మొత్తం షివర్ అయిపోతే కింద పడిపోతూ ఉంటుంది. దాంతో పక్కన ఉన్న అమ్మాయి వచ్చి పట్టుకుంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో లైబ్రరీ పక్కన చాలా కాకులు లెగుస్తూ ఉంటాయి అన్నమాట. అందులో ఒక కాకు వచ్చేసి అద్దాన్ని గుద్దుకొని సూసైడ్ చేసుకొని చనిపోతుంది. అంతేకాకుండా మన కథలో హీరోయిన్ మాత్రం షివరింగ్ తో వణికిపోతూ ఉంటుంది. ఆ తర్వాత ఆ కాలేజ్ లో ఉన్న ఒక డాక్టర్ వచ్చేసి హీరోయిన్ కి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటుంది. ఆవిడ అడుగుతుంది అనమాట, ఇలాగ నీకు ఎప్పటి నుంచి వస్తుందని చెప్పి అడిగితే ఇప్పుడే వచ్చిందని చెప్పేసి హీరోయిన్ అబద్ధం చెప్తుంది. అంతేకాకుండా ఆ డాక్టర్ ఏమంటుందంటే, నేను చిన్నప్పటి నుంచి ట్రీట్ చేస్తాను, నీ ఫ్యామిలీ డాక్టర్ ఎవరో నాకు తెలియాలి, అతనితో నేను మాట్లాడాలని చెప్పి అనడంతో హీరోయిన్ ఏమంటుందంటే, ఇప్పుడు నాకు బాడీ షివరింగ్ వచ్చిందన్న సంగతి మా ఇంట్లో ఎవరికి చెప్పొద్దు అని చెప్పేసి అంటుంది. నేనేం చెప్పను, కాకపోతే ఆ డాక్టర్ కాంటాక్ట్ నాకు ఇవ్వని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ స్విమ్మింగ్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అమ్మాయి వచ్చేసి హీరోయిన్ పలకరిస్తుంది. బేసికల్ గా హీరోయిన్ బాడీ అంతా షివర్ అయిపోయి కింద పడిపోయింది కదా. అప్పుడు తన పక్కన ఒక అమ్మాయి వచ్చేసి పట్టుకుంటుంది. ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఇప్పుడు ఎలా ఉంది, నీకు అంతా ఓకేనని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే తనతో ఎవరు మాట్లాడరు, ఈ అమ్మాయి మాట్లాడుతుందని చెప్పేసి హీరోయిన్ ఆనందంగా అంతా ఓకే అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత సరే నేను వెళ్తున్నాను, నా పేరు అంజి అని చెప్పేసి ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆ అమ్మాయి సోషల్ మీడియా చూస్తుంది అనమాట, ఫేస్బుక్. అందులో తన ఫొటోస్, తన డీటెయిల్స్ మొత్తం చెక్ చేస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ అంజాతో కలిసి పార్టీకి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత ఎలా మందు తాగాలి, ఎలా సిగరెట్ తాగాలని చెప్పేసి తన దగ్గర నేర్చుకుంటుంది. బాగా పార్టీలో ఎంజాయ్ చేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే అంజాని తన ఇంటికి రమ్మంటుంది. దాంతో అంజా కూడా సరే అని చెప్పేసి హీరోయిన్ తో పాటు రూమ్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత తన పక్కనే పడుకుంటుంది. దీంతో హీరోయిన్ కి అంజయ్ మీద ఒక ఇష్టం మొదలైపోతుంది. అంతేకాకుండా సడన్ గా హీరోయిన్ కి మెలకు వచ్చి చూస్తే పక్కన అంజయ్ ఉండదు. ఇప్పటి వరకు జరిగింది హీరోయిన్ కి వచ్చిన కళ అనమాట. ఇలా జరిగితే బాగుండని చెప్పేసి హీరోయిన్ అనుకుంటూ పడుకుంటుంది. అదే కలగా వస్తుంది. దాంతో హీరోయిన్ కి మెలకు వచ్చి పైకి లేసి విండోలోని చూస్తే ఆ అంజయ్ వచ్చేసి హీరోయిన్ వాళ్ళ ఇంటి బయట ఉంటుంది, అంటే హాస్టల్ బయట ఉంటుంది. తనను చూసి ఏమైంది నీకు అని చెప్పేసి పరిగెత్తుకుంటూ హీరోయిన్ అంజయ్ దగ్గరికి వస్తుంది. ఏంటి ఇక్కడ ఉన్నావు అని చెప్పేసి హీరోయిన్ అడిగితే ఏమో నాకు తెలియదు, ఇక్కడికి రావాలనిపించింది అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా నవ్వుతుంది. కాకపోతే హీరోయిన్ కింద పడిపోయి గిలగిలా కొట్టేసుకుంటూ ఉంటుంది అనమాట. దాంతో అంజయ్ ఏం చేస్తుందంటే తనకి శ్రద్ధ చెప్పి తనని రూమ్ లో తీసుకెళ్తుంది. హీరోయిన్ కూడా సెట్ అవుతుంది. ఆ తర్వాత హీరోయిన్ పక్కన పడుకుంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు నుంచి వీళ్ళిద్దరు బాగా ఫ్రెండ్స్ అయిపోతారు. అంతేకాకుండా అంజయ్ హీరోయిన్ కి ప్రతి ఒక్క బ్యాడ్ హ్యాబిట్ నేర్పిస్తుంది. దాంతో హీరోయిన్ కూడా దానికి అలవాట్ అయిపోతుంది. ఇలాంటి సమయంలో అంజయ్ వాళ్ళ అమ్మతో కలిసి హీరోయిన్ ని ఒక కాన్సర్ట్ తీసుకెళ్తుంది. తీసుకెళ్లిన తర్వాత ఇద్దరు పక్కన కూర్చుంటారు. అంజయ్ హీరోయిన్ మీద చేసి సరదాగా మాట్లాడుతూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కి తెలియని ఫీలింగ్ వచ్చేసి మెల్లగా బాడీలో షివరింగ్ వచ్చేస్తుంది. వీళ్ళ ముందు అలా షివర్ అయితే తన పరుగు పోతుందని చెప్పేసి హీరోయిన్ బయటికి పరిగెత్తుకుంటూ వస్తుంది. వచ్చిన తర్వాత తను బాధపడుతూ ఉంటుంది, తనకి ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ దగ్గరికి అంజయ్ వస్తుంది. వచ్చిన తర్వాత తనకి ముద్దు పెడుతుంది. కాకపోతే హీరోయిన్ విడిపించుకొని అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత హీరోయిన్ వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తుంది. రోజు క్యాజువల్ గా మాట్లాడుకునే మాట్లాడుతుంది. అన్నం తిన్నాను అని చెప్పేసి తనతో మాట్లాడుతున్నప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్న తనని పసిగడతాడు. చూడమ్మా, నువ్వు మొత్తానికి ఏదో దాస్తున్నావు, రోజులో మాట్లాడలేవు అని చెప్పి అంటంతో హీరోయిన్ జరిగింది మొత్తం చెప్తుంది. ఇలాగా నాకు ఒక ఫ్రెండ్ ఉంది, తనతో కలిసి నేను మంతాగానని చెప్పి అంటంతో చూడమ్మా, నీకు 18 సంవత్సరాలు వచ్చాయి కాబట్టి నీకు ఏది మంచిదో ఏది చెడో నీకు బాగా తెలుసు. కానీ నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉంటావు, మాకు కావాలని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ నాన్న హీరోయిన్ కొంచెం వార్నింగ్ ఇచ్చి అదే విధంగా నీ ఇష్టం వచ్చింది చేసుకో అని చెప్పేసి చెప్తాడు. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఆ మరుసటి రోజు తన ఫ్రెండ్ తో కలిసి పార్టీకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అంజయ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏం చేస్తారంటే హీరోయిన్ కి ఒక సిగరెట్ ఇస్తాడు. అందులో గంజాయి కల్పిస్తాడు అనమాట. సరే అని చెప్పేసి హీరోయిన్ కూడా సిగరెట్ తాగుతుంది. కొంచెం మత్తు వచ్చినట్టు పడుకుంటుంది అనమాట. కానీ ఆ తర్వాత అంజయ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏమంటాడంటే, చూడు అది క్యాజువల్ సిగరెట్, అదేదో నీకు మత్తు వచ్చినట్టు పడిపోయావని చెప్పేసి అందరి ముందు హీరోయిన్ ఎక్కిరిస్తూ నవ్వుతూ ఉంటాడు. కానీ హీరోయిన్ మాత్రం అందరినీ చూస్తున్నప్పుడు వాళ్ళ శరీరాలన్నీ వెలిగిపోతూ ఉంటాయి. ఇంకా ముఖ్యంగా తన చుట్టూ ఒక పాము వచ్చేసి తన నోట్లోకి వెళ్ళిపోయినట్టు హీరోయిన్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. దాంతో హీరోయిన్ బాగా కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఆ తర్వాత మనకు తెలిసేది ఏంటంటే వాళ్ళ శరీరాలు వెలగటం, ఆ తర్వాత హీరోయిన్ నోట్లోకి పాము వెళ్ళటం, ఇదంతా తన ఇమాజినేషన్ అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో
సమయానికి హీరోయిన్ కి వామిటింగ్ అవుతుంది. దాంతో హీరోయిన్ తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ డైరెక్ట్ గా కాలేజ్ డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆవిడ మొత్తం చెక్ చేసి నీకేం ప్రాబ్లం లేదమ్మా, నీ డాక్టర్ తో కూడా మాట్లాడాను నేను, ఆయన కూడా ఏమన్నాడంటే నీకు చిన్న వయసులో ఏదో టాబ్లెట్ ఇచ్చారంట, కాకపోతే చిన్నపిల్లలకి ఇచ్చేది కాదు, ఏదో మీ అమ్మా నాన్న సజెషన్ తోనే ఆ టాబ్లెట్ ఇచ్చారంట, నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు, ఒకసారి మీ అమ్మా నాన్న కనుక్కో అని చెప్పేసి ఆ డాక్టర్ హీరోయిన్ పంపించేస్తుంది. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. మన కథలో హీరోయిన్ కి 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తనకు తమ్ముడు పుడతాడనమాట. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ అమ్మాయి ఉంటుందంటే చూడమ్మా నాకు కొంచెం పని ఉంది, నేను వంటగదిలోకి వెళ్ళొస్తాను, తమ్ముడిని చూసుకో అని చెప్పేసి హీరోయిన్ దగ్గర తమ్ముడిని పెట్టి వెళ్ళిపోతుంది. పిల్లాడు ఆడుకుంటూ ఉంటాడు, కాకపోతే కొంచెం సౌండ్ చేస్తూ ఉంటాడు. ఆ సౌండ్ హీరోయిన్ కొంచెం చిరాగా అనిపిస్తుంది. దాంతో హీరోయిన్ తమ్ముడు వైపు కోపంగా చూస్తుంది. మరోవైపు హీరోయిన్ వాళ్ళ అమ్మాయి ఏంటంటే ఇంటి పిల్లాడు సౌండ్ వస్తుందని చెప్పేసి పరిగెత్తుకుంటూ వస్తే గదిలో పిల్లాడు ఉండడు. తమ్ముడు ఎక్కడని చెప్పి అడిగితే సోఫా కింద ఏడుస్తూ ఉంటాడు. పిల్లాడు బాగా ఇబ్బంది పెడుతున్నాడని చెప్పేసి హీరోయిన్ తన తమ్ముడిని సోఫా కింద పెట్టింది. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ కోపం వచ్చేస్తుంది. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రజెంట్ కి వస్తుంది. హీరోయిన్ కి ఏంటంటే ఆ డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటుంది అనమాట 2 రోజులుగా. అలా చేస్తున్నప్పుడు తనకి జరిగినవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఆంజాతో కలిసి తన హ్యాపీగా ఉన్న మూమెంట్స్, తనతో కలిసి ఉన్న మూమెంట్స్ అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. మరో పక్క హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అంజయ్ ఏం చేస్తుందంటే హీరోయిన్ బట్టలు తీసుకొని తన రూమ్ లో పెడదాం అని చెప్పేసి వెళ్తుంది. ఇంకోవైపు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న మన కథలో హీరోయిన్ హాస్పిటల్లో ఉండి రూమ్ లో ఉన్న తన ఫ్రెండ్ అంజాని కాంటాక్ట్ అవుతూ ఉంటుంది. తనని కంట్రోల్ కూడా చేస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో రూమ్ లో ఉన్న అంజా మిస్ అయిపోతుంది. హీరోయిన్ ఏంటంటే షివరింగ్ వచ్చి వణికిపోతూ ఉంటుంది. డాక్టర్లు అడిగేదానికి సమాధానం చెప్తుంటుంది. ఆ తర్వాత హీరోయిన్ గాల్లో లెగ్స్ ఉంటుంది అనమాట. మళ్ళీ తిరిగి బెడ్ మీద పడుకొని ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం హీరోయిన్ కి అంజయ్ వాళ్ళ అమ్మ కాల్ చేస్తుంది. చూడమ్మా మా అమ్మ ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, కలవట్లేదు, ఒకవేళ నీకు కలిస్తే నేను ఫోన్ చేశానని చెప్పమ్మా అని చెప్పేసి ఆవిడ ఫోన్ కట్ చేస్తుంది. ఆ తర్వాత డాక్టర్లు మళ్ళీ హీరోయిన్ కి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఏమీ లేదమ్మా అని చెప్పేసి అంటూ ఉంటారు. సర్లే అని చెప్పేసి హీరోయిన్ పాలు తాగుతున్నప్పుడు సడన్ గా తన ముక్కులోంచి బ్లడ్ వచ్చేసి పాల్లో పడిపోతూ ఉంటుంది. వెంటనే డాక్టర్లు కూడా ప్రాపర్ గా చెక్ చేసి హీరోయిన్ కి ఒక రిపోర్ట్ ఇస్తారు. చూడమ్మా నీ బాడీలో ఏదో ఉంది తేడా, కాకపోతే అదేంటో ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాము, కాకపోతే సైన్స్ పరంగా తెలియదేమో కానీ మిగతా మన ప్రపంచ పరంగా ఆలోచిస్తే ఇలా ముక్కులోంచి బ్లడ్ కారే వాళ్ళని మంత్రగతులు అంటారు. వాళ్ళకి ఏ రోగం ఉండదు కానీ అలా కారుతూ ఉంటుంది. అలా ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పేసి వాళ్ళకి చాలా పవర్స్ ఉంటాయని చెప్పేసి వాళ్ళు ఎక్కడున్నా సరే వేరే వాళ్ళని కంట్రోల్ చేయగలరని చెప్పేసి ఆ డాక్టరే హీరోయిన్ చెప్తూ ఉంటాడు. ఏంటి డాక్టర్ ఎలా చెప్తున్నాడని చెప్పేసి మనకి కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఆ డాక్టర్ ఏమంటాడంటే నీ బ్లడ్ టెస్ట్లన్నీ చేసి నీ డిఎన్ఏ చెక్ చేస్తే మాకు ఒక విషయం తెలిసింది, నీకు బామ్మ ఉంది, ఆ బామ్మ ఇక్కడికి కొంచెం దూరంలో ఒక హాస్పిటల్లో ఉంది, నీకు తెలియకుండా మీ బామ్మని మీ అమ్మ నాన్న అక్కడ ఉంచారని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఆ హాస్పిటల్కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత వాళ్ళ బామ్మని మీట్ అవుతుంది. నేను ఈ మనోరాలని బామ్మ నాతో మాట్లాడని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ ఆవిడ మాత్రం ఏమి మాట్లాడకుండా అలా సైలెంట్ గా ఉంటుంది. అప్పుడు ఒక నర్స్ వచ్చి ఏమంటుందంటే చూడండి ఆవిడ మాట్లాడి చాలా రోజులు అవుతుంది, ఆవిడ మాట్లాడదండి, ఎందుకంటే ఆవిడకి ఏదో టాబ్లెట్ ఇస్తారంటండి, ఆ టాబ్లెట్ వల్ల ఆవిడ సడన్ గా షేక్ అయిపోతుంటుంది, షివర్ అయిపోతుంటుంది, మళ్ళీ నార్మల్ పొజిషన్ కి వస్తుందని చెప్పి అంటంతో హీరోయిన్ కి అప్పుడు స్ట్రైక్ అవుతుంది. సో టాబ్లెట్లు ఇస్తుంది వాళ్ళ నాన్న వాళ్ళ బామ్మగారికి, ఆ తర్వాత తనకు కూడా టాబ్లెట్ ఇచ్చాడు, అసలు ఎందుకు ఇచ్చాడని చెప్పేసి హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇంటికి వచ్చేస్తుంది. మళ్ళీ మరుసటి రోజు హీరోయిన్ కి వాళ్ళ బామ్మను చూడాలనిపించి హాస్పిటల్కి వెళ్తుంది. వెళితే ఆవిడ బెడ్ మీద ఉండదు. ఏమైందని చెప్పి కనుక్కుంటే ఆవిడ చనిపోయిందని చెప్పేసి అంటారు. దాంతో హీరోయిన్ చేసేదేం లేక తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత తన రూమ్ లో చూస్తే తన బట్టలు కింద పడిపోయి ఉంటాయి. అది కూడా అంజయ్ తీసుకొచ్చింది కదా ఆ బట్టలు అనమాట. దాంతో హీరోయిన్ కి తన ఫ్రెండ్ గుర్తొస్తుంది. అవును కదా వాళ్ళ అమ్మ ఫోన్ చేసిందని చెప్పేసి కొంచెం మిర్రర్ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ అంజా హెయిర్ ఉంటుంది కదా, అది మిర్రర్ కి అటువైపు ఇటువైపు ఉంటుంది. దాంతో హీరోయిన్ కి అర్థమయ్యేది ఏంటంటే తన వల్ల తన చుట్టూ ఉండే వాళ్ళు బాధపడుతున్నారని చెప్పేసి, ఎందుకంటే ఇప్పుడు అంజా కనిపించకుండా పోయింది. అంతేకాకుండా తను వెళ్లి మీట్ అందుకు తన బామ్మ కూడా చనిపోయింది. దాంతో హీరోయిన్ కి భయం వేసి వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి నా వల్ల ఇక్కడ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు నాన్న, నేను వచ్చేస్తానని చెప్పేసి అంటంతో వాళ్ళ నాన్న కూడా సరే వచ్చేయమ్మా అని చెప్పి అంటాడు. దాంతో హీరోయిన్ తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అందరూ కలిసి భోజనం చేసేటప్పుడు నాన్న ఇంక నేను కాలేజీకి వెళ్ళను నాన్న, ఇక్కడే ఉంటానని చెప్పి అంటంతో హీరోయిన్ వాళ్ళ నాన్న కూడా సరే అంటాడు. కాకపోతే హీరోయిన్ తింటూ మైకం వచ్చి కింద పడిపోతుంది. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ నాన్న ఇప్పుడు కూడా తనకు తినేటప్పుడు మొత్తం మంది కలిపి పెట్టాడనమాట, అందుకని తను అలా పడిపోయింది. కట్ చేస్తే కాదు ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. హీరోయిన్ కి ఒక తమ్ముడు ఉన్నాడు కదా, తనకి హీరోయిన్ వాళ్ళ అమ్మ స్నానం చేపిస్తూ ఉంటుంది. సరే నేను టవల్ తీసుకొస్తానని చెప్పేసి తాను బయటకు వెళ్తుంది. తిరిగి వచ్చి చూస్తే తాను బాత్రూమ్ లో కనిపించడు. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మకి డౌట్ వచ్చేసి ఏం చేసేవే తమ్ముడు అని చెప్పి అడిగితే తాను బయటకు చూపిస్తుంది. అలా హీరోయిన్ వాళ్ళ నాన్న పరిగెత్తుకుంటూ వెళ్తే తాను ఒక ఐస్ గడ్డ లోపల చనిపోయి ఉంటాడు. ఎందుకంటే హీరోయిన్ ని తన తమ్ముడిని తాను చంపేసింది అనమాట. తను ఎందుకు అలా బిహేవ్ చేసిందో తనకు కూడా తెలియదు. అందుకనే హీరోయిన్ వాళ్ళ అమ్మకి కానీ వాళ్ళ నాన్నకి కానీ హీరోయిన్ అంటే చిరాకు. ఈ సినిమా స్టార్టింగ్ లో హీరోయిన్ వాళ్ళ నాన్న హీరోయిన్ చంపేద్దాం అనుకున్నాడు కదా, బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ అమ్మే అందనమాట. దీన్ని అర్జెంట్ గా చంపేయి తమ్ముడిని చంపేసింది, ఇంకా ఎంత మందిని చంపిద్దాం అని చెప్పేసి అనడంతో హీరో కూడా చంపుదని వెళ్తాడు. కానీ ఎంతైనా కూతురు కదా, అందుకే
అందుకని ఏమీ చేయకుండా ఇంటికి తీసుకొచ్చాడు. ఆ తర్వాత రోజు హీరోయిన్ కి మత్తు అందిస్తూ ఉంటారు. హీరోయిన్ కూడా పడుకుంటూ ఉంటుందన్నమాట. తనకి తెలియకుండానే ఇస్తూ ఉంటారు. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్న ఒక నిర్ణయానికి వస్తారు. ముఖ్యంగా హీరోయిన్ వాళ్ళ అమ్మ అన్నమాట. తను ఒక సైతాను, తను చాలా శక్తివంతమైంది, తన వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి తనను చంపేద్దాం అని చెప్పి అనడంతో హీరోయిన్ వాళ్ళ నాన్న కూడా సరే అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ నాన్న ఏం చేస్తారంటే తనకి మత్తు ఇంజెక్షన్ ఇచ్చేసి ఇంకొంతసేపట్లో తనను చంపేద్దాం అని చెప్పి నిర్ణయం తీసుకొని తను చనిపోయిన తర్వాత తన శవాన్ని ఎక్కడ పడేయాలని చెప్పేసి బోట్ వేసుకుని నదిలోకి వెళ్తాడు. ఎందుకంటే నది మధ్యలోకి వెళ్ళి తన శవాన్ని పడేస్తే అక్కడ ఉంటుందని చెప్పేసి ప్లాన్ వేసుకుంటూ ఉంటాడు. సడన్ గా ఏమైందేమో కానీ బెడ్ మీద పడుకొని మన కథలో హీరోయిన్ ఉంది కదా, ఆ అమ్మాయికి ఏంటంటే సడన్ గా ఒంట్లో షివరింగ్ వచ్చేస్తూ ఉంటుంది. తనకు మత్తు మంది ఇచ్చారు అయినా సరే షివరింగ్ వచ్చేస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ నాన్న ఉన్న బోటు పైన కాకులన్నీ ఉంటాయి అన్నమాట. మరోవైపు మన కథలో హీరోయిన్ షివర్ అయిపోతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయానికి హీరోయిన్ వాళ్ళ నాన్నకి మంటలు అంటుకుంటూ ఉంటాయి. దాంతో హీరోయిన్ వాళ్ళ నాన్న నీళ్ళలో దూకేస్తాడు. అయినా సరే మంటలారవు. సరే అని చెప్పేసి మునుగుతాడు. అప్పుడు మంటలారిపోతాయి. మళ్ళీ బయటకు వస్తే మంటలు అంటుకుంటూ ఉంటాయి. అలా నీళ్ళలోకి వెళ్తే ఊపిరాడక బయటకు వస్తే మంటలకి హీరోయిన్ వాళ్ళ నాన్న అక్కడే చనిపోతాడు. కరెక్ట్ గా అదే సమయానికి హీరోయిన్ కి బెడ్ మీద మెలకు వస్తుంది. వచ్చి వాళ్ళ నాన్నకి ఏమైందని చెప్పేసి వాళ్ళ నాన్న ఎక్కడైతే మునిగిపోయాడో అక్కడికి వచ్చి తన నీళ్ళలో దూకుతుంది. నీళ్ళలో దూకి వాళ్ళ నాన్న శవం కోసం వెతుకుతుంది. కానీ వాళ్ళ నాన్న శవం కనిపించదు. ఒడ్డుకొచ్చిన తర్వాత హీరోయిన్ నోట్లో నుంచి ఒక కాకి వెళ్ళిపోతుంది. హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత మళ్ళీ హీరోయిన్ ఇంటికి వచ్చి చూస్తే వాళ్ళ అమ్మ కూర్చుంటుంది. ఏమైంది వీళ్ళ నాన్నకి ఎక్కడున్నాడని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మకి అర్థమైపోతుంది ఈ అమ్మాయి వాళ్ళ నాన్న కూడా చంపేసి ఉంటుందని చెప్పేసి. దాంతో ఆవిడకి భయం వేస్తుంటుంది అనమాట. అదే సమయంలో హీరోయిన్ కూడా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంటుంది. వాళ్ళ అమ్మ కూడా నడవలేక వీల్ చైర్ లో కూర్చుంటుంది. అదే సమయంలో హీరోయిన్ ఏం చేస్తుందంటే వాళ్ళ అమ్మ బొగ్గ మీద టచ్ చేసి ఆ తర్వాత కాలుని టచ్ చేసి అక్కడ నుంచి బ్యాగ్ తీసుకొని బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ తన కూతురిని పిలుస్తూ ఉంటుంది. అంతేకాకుండా తను కొంచెం ముందుకెళ్తే తనకి నడకొస్తుంది అనమాట. హీరోయిన్ వాళ్ళ అమ్మకి అప్పుడే కాళ్ళు పనిచేస్తూ ఉంటాయి. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ ఎంతగానో ఆనందపడుతుంది. అంతేకాకుండా హీరోయిన్ కి ఏంటంటే ఇప్పటి వరకు తన దగ్గర ఉన్న దుష్ట శక్తులన్నీ పోయి తనకి మంచి శక్తులు వచ్చాయన్నమాట. అది కూడా వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత తాను నీళ్ళలోకి వెళ్లి వచ్చిన తర్వాత తన నోట్లోంచి ఆ కాగిపోయింది కదా, సో దాంతో తన శక్తుల మీద తనకి కమాండ్ వచ్చింది. తన మామూలు శక్తుల్ని మంచి శక్తులుగా మార్చుకొని తన ఇక మీదట మామూలుగా బతకాలని నిర్ణయించుకుని తను మళ్ళీ కాలేజ్కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మాయమైపోయిన తన ఫ్రెండ్ ని కూడా మళ్ళీ తిరిగి రప్పించుకుంటుంది. అలా తనతో కలిసి కాలేజీలోకి వెళ్తుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ సినిమా చూసిన తర్వాత మీకు అనిపించింది ఏంటంటే ఇందులో ఏముంది అని అనిపించవచ్చు, కానీ నిజంగా సినిమా చూసేటప్పుడు ఆ సౌండ్ ఎఫెక్ట్లతో కానీ ఈ కథ నడిచే విధానం కానీ క్లైమాక్స్ లో హీరోయిన్ ఇప్పటి వరకు తనకు తెలియకుండా జరిగిన హత్యలన్నిటికి తానే బాధ్యత వహిస్తూ తన దగ్గర ఉన్న శక్తులను తను మంచిగా ఉపయోగించుకుంటూ అలా కాలేజీలోకి వెళ్ళటం నాకైతే నచ్చింది. ఓహో అని చెప్పను కానీ సినిమా అయితే ఓకే కొంచెం బాగుంది. బట్ ఏది ఏమైనా సరే ఈ వీడియో మీకు నచ్చకపోతే కామెంట్ చేయండి, బాగాలేదని చెప్పేసి. బాగుందని చెప్పేసి మాత్రం నాకు కామెంట్ చేయకండి. అంతేకాకుండా ఈ వీడియో నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.